నిన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఒక సంచలన రిపోర్టుని విడుదల చేశారు. సో దీని ప్రకారం మీరు చూశారనుకోండి, భారత్ అనబడే దేశము వీళ్ళ జీడిపి ప్రొజెక్షన్ 6.4%. ఫస్ట్ ఏమో 6.2 అన్నారు, తరువాత మీకు 6.3 అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, 6.4. అంటే మీకు ఒక్కసారిగా మనకు ఈ క్రెడిట్ ఇవ్వడం అంటే ఇంతలాగా దూసుకుపోతున్న ఒక మేజర్ ఎకానమీ చెప్పడానికి మనసు రాదు కదా. కానీ నిజాలు, డేటా, స్టాటిస్టిక్స్ ఎగ్జాక్ట్లీ ఇలాగే చెప్పడంతో ఇవాళ వాళ్ళే ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇంకొక వైపు మీరు చూసారనుకోండి, అమెరికా యొక్క గ్రోత్ రేట్ 2% మాత్రమే. సో ఇక్కడే సమస్య అంతా కూడా ఉంది. దీనిని డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్ చేయడము అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఇలాంటి టారిఫ్స్ మన జీడిపిని వెనక్కి లాగడానికి ఎన్నో కుట్రలు. సో అందులో భాగంగా అతను ఏమంటున్నాడు, అసలు భారత్ యొక్క జీడిపి 6.4 ఏంటి, మా అమెరికాది 2% ఏంటి, ఎలా కుదురుతుంది? మేము కదా ఈ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ జీడిపి, మాది కదా గ్రోత్ రేట్ అంటే అలా కనిపించడం లేదు కదా. సో ఇప్పుడు ఈ టారిఫ్ వార్లో భారత్, ఇప్పుడు IMF వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఎలాంటి టారిఫ్ అయినా విధించండి, ఎన్ని రకాల ఆంక్షలైనా భారత్పై వెయ్యండి, అంటే శాంక్షన్సే విధించండి, వాళ్ళను మీరు ఏమీ చెయ్యలేరు, ఎక్కడా వాళ్ళని ఆపలేరు. వాటికి కావలసిన ప్లానింగ్, మీకు ఒక వ్యూహము, స్ట్రాటజీ, ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, ఇంపోర్ట్స్ అనండి ఎక్స్పోర్ట్స్ వేరే లెవెల్లో ఉంది, ఈ ప్లానింగే వేరే లెవెల్లో ఉంది. కాబట్టి అమెరికా ఆడుతున్న ఈ డ్రామా అనేది ఎక్కడా కూడా భారత్ను ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు ఇలాంటి ఒక స్టాటిస్టిక్స్ డేటా వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక మూర్ఖుడు ఇప్పుడు ఇతను తన కళ్ళకు గంతలు కట్టుకొని ప్రపంచమంతా చీకటిగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, నోబడీ నోస్. ఇప్పుడు ఇతని మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందంటే, మీకు డేవిడ్ సోలమన్ అని చెప్పి మీకు గోల్డ్ మ్యాన్ సాక్స్ యొక్క CEO ఈయన చెప్తున్నాడు, భారత్ యొక్క గ్రోత్ రేటు చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, కాబట్టి వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవడము అనేది అమెరికా చేసే అతిపెద్ద తప్పు. సో ఇమీడియట్గా మీరు ఇంత పెద్ద ట్విట్టర్ అండి డొనాల్డ్ ట్రంప్, ఈయన చెప్తున్నాడు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ డేవిడ్ సోలమన్ ఉన్నాడు చూసారా, ఇతను ఇంకొక ఎకనామిస్ట్ని అపాయింట్ చేసుకోవాలి. ఏంటి రిపోర్ట్స్, భారత్ మనల్ని శాసించడం ఏంటి, అసలు ప్రపంచ గ్లోబల్ గ్రోత్ రేటుని ఒక ఇంజిన్ లాగా ముందుకు నడిపించేది భారత్ అని చెప్పి వీళ్ళు రిపోర్ట్స్ ఇస్తే దీన్ని నేను నమ్మాలా? ఇవాళ మా అమెరికా మీకు ప్రాస్పారిటీలో వేరే లెవెల్లో ఉంది, డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ టారిఫ్స్ మూలంగా మేము సంపాదిస్తున్నాం, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఎవరికి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లము లేదు, ఇన్ఫ్లేషన్ అమెరికాలో అసలు లేనే లేదు. ఇదంతా తెలియకుండా అడ్డదిడ్డంగా వీళ్ళ రిపోర్ట్స్ ఇవ్వడం ఏంటి? అసలు నిజంగా వెళ్ళి మీరు ప్రజల్ని అడగడం ఏంటండి? ఇక్కడ భారత్లో కూర్చొని మనం అక్కడ అమెరికాలో ఏం జరుగుతుందో వీడియోస్ పెడుతున్నాం, సూపర్ మార్కెట్లు మూతలు పడుతున్నాయి, మాట్లాడాము కదా. మీరు అరటిపండు తినాలన్నా కూడా, బాబో ఇప్పుడు అమెరికాలో అరటిపండు ఎందుకు తినాలి అడుగుతున్నారు కదా. సరే ఎగ్స్ తిందాము, కుదరదు, ఎగ్స్ తినే పరిస్థితుల్లో అమెరికన్స్ లేరు. మీకు ల్యాప్టాప్ల నుంచి కార్ల దాకా కూడా ఈ ధరలు ఎక్కడికో ఆకాశాన్ని అంటబోతున్నాయని చెప్పి ఇలాంటి ప్రముఖ సంస్థలు మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్ మ్యాన్ సాక్స్ రిపోర్ట్స్ ఇస్తున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏం మాట్లాడుతున్నాడు? డబ్బుల ప్రవాహం అండి మన అమెరికాలో. అంటే ఇది ఎలా ఉందంటే, ఫ్రెంచ్ రెవల్యూషన్లో క్వీన్, వీ డోంట్ హ్యావ్ బ్రెడ్ టు ఈట్, తినడానికి రొట్టె లేదు, అలాగా అయితే కేకులు తినండి. అలాంటి ఒక మూర్ఖుడు ఇవాళ అమెరికా పాలకుడు. సో మీరు కష్టపడుతున్నారా? ఎందుకు కష్టపడుతున్నారు? మీరు ఏమి తినకండి,
పస్తుండండి, హ్యాపీగా ఉంటుంది కదా లైఫ్. మీరు ఉపవాసం చేసినట్టే కదా, ఫాస్టింగ్లో ఉన్నట్టే కదా. మీరు ఫాస్టింగ్ చేయడం వేరు, తిండికి లేకుండా మీరు కష్టపడడం వేరు. ఈ తేడా అనేది అమెరికా అధ్యక్షుడికి తెలియడం లేదు. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, భారత్ 4th లార్జెస్ట్ ఎకానమీ అండి, అంటే జపాన్కి ముందు ఉంది. సో ఇప్పుడు 6.4 లెవెల్లో మనం దూసుకు వెళుతూ ఉంటే రేపు 3rd పొజిషన్కి వెళతాం, అవునా? కానీ అదే పీపీపీ అంటారు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు. ఒక్కసారి చూడండి, గూగుల్ సెర్చ్లో చూసి అసలు దీని అర్థం ఏంటి. ఆల్రెడీ 2-3 వీడియోస్లో ఈ PPP గురించి మాట్లాడాం. ఇక్కడ మీరు చూశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క అసలు సిసలైన సమస్య, ఎందుకు మనపై ఈ స్థాయిలో కుట్రలు పన్నుతున్నాడు. చైనాకు 90 రోజుల టారిఫ్ పాస్ అని చెప్పి భారత్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే, మనమే ఇతని ఇమీడియట్ శత్రువుగా ఉన్నామా డౌట్ వస్తుంది కదా. లేకపోతే మనల్ని పట్టుకొని శుభ్రంగా ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండవు, మన పనేదో మనం చేసుకుంటూ పోతూ ఉంటాము, మన ఎక్స్పోర్ట్స్ అంటాము, మన రెవెన్యూస్ అంటాము, ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టాం. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ పని కట్టుకొని భారత్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే, దీనికి అసలు సిసలైన కారణము PPP, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఇందులో మీరు చూసారనుకోండి, భారత్ యొక్క జీడిపి 14.59 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్, ప్రపంచంలో 3rd పొజిషన్లో మనం ఉన్నాం. అదే అమెరికా అన్నారు అనుకోండి, 28 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే. అంటే ఇంకా మనము గట్టిగా ప్రయత్నాలు చేస్తే నెక్స్ట్ 10 ఇయర్స్లో అమెరికా యొక్క జీడిపి అంటే PPPలో వాళ్ళను ఓడించేస్తాం, చాలా చాలా ఈజీగా ఓడించగలం. అలాంటి ప్రొజెక్షన్ ఇవాళ IMF వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి IMF ఇచ్చిన రిపోర్టే తప్పు. గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు, వాళ్ళ CEO చెప్తున్నదల్లా కూడా పూర్తిగా అబద్ధాలు. వీళ్ళు ఇంకొక ఎకనామిస్ట్ని అపాయింట్ చేసుకోవాలి. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అంటే ఇమీడియట్గా పర్సనల్గా టార్గెట్ చేస్తాడు. నేను ఇన్ని అబద్ధాలు చెప్తున్నాను కదా, మీరందరూ ఇలా నిజాలు మాట్లాడితే అమెరికా ప్రజలకు అర్థమైపోతుంది కదా ఎందుకు ఇలా చేస్తున్నారు. డోంట్ డూ దిస్ అంటే, మీరు చూసారనుకోండి, PPPలో చైనానే నంబర్ 1 పొజిషన్లో ఉంటుందండి. ఎంత? ఏకంగా 35 ట్రిలియన్ మీకు అమెరికన్ డాలర్స్. సో ఇప్పుడు మనము అమెరికాను ఓడిస్తే 2nd పొజిషన్లోకి వెళ్ళిపోతాం. అంటే చైనా, భారత్ ఆసియా ఖండంలో 2 అతిపెద్ద దేశాలు. వీళ్ళే రేపు గ్లోబల్ గ్రోత్ని, జీడిపి గ్రోత్ని శాసించబోతున్నారు. జస్ట్ ఈ నిజమే మీకు అమెరికా వాళ్ళు తట్టుకోలేరు. అది డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు సమస్యే లేదు. కాబట్టి ఇప్పుడు ముందు భారత్ని ఇమీడియట్గా మనమే కదా ఉన్నాము, మనల్ని టార్గెట్ చేస్తాడు. దాని తరువాత చైనా అంటాడు. కానీ చైనా వాళ్ళు గత 15-20 ఏళ్లలో ఫార్ హెడ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని అందుకోవాలి అంటే అమెరికాకు కూడా కష్టం. ఈ పరిస్థితిలో మనల్ని 2nd పొజిషన్కి వెళ్ళనివ్వకుండా ఏదో ఒక రకంగా ఆపాలి అని చెప్పి ఇన్ని రకాలుగా ఈ టారిఫ్ వార్ అని చెప్పి, అసలు మీది డెడ్ ఎకానమీ, మీ అంతు చూస్తాను ఇన్ని మాట్లాడుతున్నాడు. కానీ నీ దేశము కుప్ప కూలిపోతుంది కదా. ముందు ఏమన్నాడు? కంపెనీసే ఈ భారాన్ని మోస్తాయి అన్నాడు. ఇవాళ కన్స్యూమర్స్ కదండి, వాళ్ళు ఏం కొనాలి, ఇంకా ఏం చెప్తున్నారు? ఒక కాఫీ తాగాలన్నా కూడా, బ్రెజిల్ నుంచి వచ్చే కాఫీ పొడి, ఈ కాఫీ తాగాలన్నా కూడా అమెరికా వాళ్ళు 100 సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడిపోయిందని చెప్తున్నారు. మరి ఇందులో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న అబద్ధాలు, ఎక్కడా మనం తగ్గలేదు, డాలర్స్ ట్రిలియన్స్లో వచ్చి పడుతున్నాయి, ఇదంతా కూడా నా టారిఫ్ స్ట్రాటజీ అంటున్నాడు. అలాంటిది ఏమీ లేదు అని చెప్పి IMF చెప్తుంది, గోల్డ్ మ్యాన్ సాక్స్ చెప్తున్నారు, మార్గన్ స్టాన్లీ కూడా చెప్తున్నారు. మరి దీనిని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.